రావు మాట్లాడతారు. స్వాతి, వాసంతిక. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్, ఇక్కడికి వచ్చి మాకు సపోర్ట్ ఇవ్వడానికి వచ్చినందుకు. అండ్ వాసంతిక మచ్చ, డాటర్ ఆఫ్ కరుణాకర్ అండ్ దీక్షిత మచ్చ. ముందుగా ఇక్కడ నేను ఈ ప్లేస్లో ఇక్కడ నించున్నానంటే మా డైరెక్టర్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. ఇప్పుడు వరకు 2 ఎపిసోడ్స్ చూసిన తర్వాత చాలా బాగా చేశారు అని అన్నారు. ఇదంతా నేను చేసింది కృష్ణ గారి వల్ల. కృష్ణ గారు చేసి చూపించిన తర్వాతే నేను చేసేదాన్ని. ఎందుకంటే ఆయన సార్ ఎప్పుడైతే ఒక సీన్ చెప్పేవారో నేను ఒకలాగా ఆలోచించేదాన్ని. ఇక్కడ నేను ఆలోచిస్తే కృష్ణ గారు అక్కడ ఆలోచించేవాళ్ళు. అందుకే సార్ మీరు ఒకసారి చేసి చూపించండి, మీరు చేసిన తర్వాతే నేను చేస్తా అనేదాన్ని. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీదే యాక్టింగ్ నేను అక్కడ చేసిందంతా. అండ్ థ్యాంక్ యూ శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. యూఆర్ అ వండర్ఫుల్ ప్రొడ్యూసర్. అండ్ థ్యాంక్ యూ ZEE5 ఫర్ టేకింగ్ మీ. అండ్ నేను ఈ ప్రాజెక్ట్లో ఇక్కడ ఉన్నానంటే మీరందరి సపోర్ట్ వల్లనే. అండ్ మా నాన్న రాజీవ్ గారు, ఇది మా నాన్నగా సెకండ్ ప్రాజెక్ట్. మేము ఆల్రెడీ ఇది మా సెకండ్ ప్రాజెక్ట్. అండ్ మీరు చాలా ఇన్స్పైరింగ్ సార్. అప్పుడు ఇంత చిన్నదాన్ని నేను చేసినప్పుడు ఇంత చిన్నదాన్ని, ఇప్పుడు ఇంత పెద్దగా అయ్యి అండ్ ఇంత మంచి రోల్లో చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా డైనమిక్ అండ్ డాషింగ్ ఉదయ్ భాను గారు, మీరు ఆల్రెడీ చూశారు ఆ 2 ఎపిసోడ్స్లో. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఇంకా మొత్తం దాచారు, మొత్తం ఉంది తీస్తారు. ఉదయ్ భాను గారిది చాలా చాలా మంచి రోల్. చాలా అంటే ఇలాంటి రోల్ ఉదయ్ భాను గారు కాకుండా ఇంకా వేరే వాళ్ళని ఊహించుకోలేము. అండ్ మా భార్గవి గారు, షీస్ ప్లేయింగ్ అవర్ వార్డెన్. అండ్ నాకు చాలా సపోర్ట్ చేశారు హాస్టల్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. అండ్ నా రూమ్మేట్స్ అండ్ ద అదర్ క్యాస్ట్, మా అమ్మ అండ్ మా బాబాయ్, మామయ్య అండ్ మా డిఓపి మహేష్ గారు. మేము కూడా ఇది మా సెకండ్ ప్రాజెక్ట్. మీరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ ఎవ్రీబడి, నా స్టాఫ్, నా కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ నా పర్సనల్ స్టాఫ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరు లేకపోతే నేను ఇక్కడ లేను. అండ్ థ్యాంక్ యూ ZEE5. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వాసంతిక. ఇంతప్పటి నుంచి ఎంతోమంది హీరోలు, యాక్టర్స్, సీనియర్ యాక్టర్స్ అందరితో వర్క్ చేస్తూ వచ్చావు కాబట్టి నీకు అలవాటు అయిపోయి ఉండొచ్చు. బట్ స్టిల్ రాజీవ్ గారి కాంబినేషన్, స్వాతిగా ప్రసాద్ రావు గారు ముందు నిలబడగానే వాట్ వాజ్ యువర్ రియాక్షన్? వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ అంటే, మా ఫస్ట్ స్కెడ్యూల్ అంతా నార్మల్గా ఉండేది, నార్మల్ బాండింగ్ అండ్ ఎవ్రీథింగ్. సెకండ్ స్కెడ్యూల్ చాలా సీరియస్ సీన్స్ చేసేవాళ్ళము. నేను చాలా సీరియస్గా ఉండాలి. అక్కడ యాక్షన్ కంటే ముందు కట్ తర్వాత రాజీవ్ గారు అసలు ప్రసాదరావు గారు కాదు, రాజీవ్ గారే. నేను అక్కడ సార్ ఇట్లా యాక్షన్ అనగానే సార్ సీరియస్ అయిపోతారు, నన్ను నవ్విస్తారు. నేను అక్కడ ఇంత వేరియేషన్ నేను కష్టం సార్ అంటే ఇలా ఫుల్ ఇలా కామెడీ అంటారు. యాక్షన్ అనగానే చాలా ప్రసాదరావు అన్నట్టు ఉంటారు. నేను సడన్గా అలా స్వాతిలోకి వెళ్ళిపోవాలి. నేను నవ్వుతూ ఫుల్ ఇట్లా మంచి మూడ్లో ఉన్నదాన్ని సీరియస్గా కష్టంగా ఉంది సార్ నాకు కొంచెం అని. అండ్ చాలా సీన్స్ ఇప్పుడు నేను వేరే సీన్స్ గురించి చెప్పలేను. చాలా ఎక్స్పీరియన్స్ చెప్పమంటే కంప్లైంటే చెప్పేసింది డైరెక్ట్గా రాజీవ్ గారు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ ఆ సెకండ్ ఎపిసోడ్లో ఆ లాస్ట్కి అక్కడ ఏం జరిగింది అది తెలియాలంటే 27th ZEE5లో మీరు చూసేయండి, మీకే తెలుస్తుంది. నాకు అతడులో MS నారాయణ గారి డైలాగ్ చెప్పాలనిపిస్తుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మరిక మన రెబెకా జోసెఫ్ అసలు